తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో తాను ఏ తప్పు చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఢిల్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. లడ్డు వ్యవహారంలో ఎలాంటి తప్పు జరగకపోయినా తమపై కావాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెవరు బాధ్యతలు ఈ కల్తీ నెయ్యి కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా అక్యూజ్డ్గా చేసి వాళ్ళ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అయినా సరే ఏ విధంగా అయితే ఆ రోజు జంతు కొవ్వుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వామివారి ప్రసాదాలు తయారు చేశారు కౌగీకి బదులు అని చెప్పారు, ఆ రోజు నుంచి ఒక కుట్రపూరితంగానే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లడ్డు ప్రసాదం దీంట్లో ఎందుకంటే ఈ విషయంలో బదనాం చేస్తే దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీకి పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అపవాదం వచ్చేటట్టు చేయాలని కుట్రపూరితంగా జరుగుతుంది అని నేను లోగడు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని నిదర్శనమే వీళ్ళు మళ్ళా సిట్ రిపోర్ట్ కాదు దీని మీద మళ్ళీ మేము ఇంకో ఎంక్వైరీ కమిటీ వేస్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నాయకుల్ని నన్ను ఇంకే మా పార్టీ నాయకుల్ని అందరినీ ఏ విధంగా అయినా ఇందులో ఈ కల్తీ దీంట్లో నేరస్తులుగా ఇరికించాలనే భావనతోనే చేస్తున్నారు. ప్రజల దృష్టి ఇచ్చిన హామీల నుంచి డైవర్ట్ చేసేదానికి, అదేవిధంగా హిందువుల మనోభావాలు ఆసరాగా తీసుకొని హిందూ మనోభావాల్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సరైన సాక్ష్యాధారాలు లేకుండా దేవుడిని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఈరోజు రాజకీయాల్లోకి లాగడం జరిగింది. అందులో హిందువులు పవిత్రంగా భావించే తిరుపతి లడ్డులో జంతు కొవ్వు ఉంది అని చెప్పి, మిగతా ఫిష్ ఆయిల్ ఉందని చెప్పి రకరకాల ఆరోపణలు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా చేయడం జరిగింది. ఆయనే కాదు, ఆయన కూటమిలో ఉండే మిగతా నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా ఘోరమైన తప్పిదము. ఇదంతా కూడా మొదటి నుంచి కూడా పెద్దలు సుబ్బారెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ఇదంతా కూడా తప్పు అని చెప్పి చెప్తూనే వస్తున్నారు. అదే విషయము ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేసిన సిబిఐతో కూడిన సిట్ వాళ్ళ ఛార్జ్షీట్లో కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకు ఫైల్ చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ రణక్షేత్రం చేస్తుందో వాస్తవంగా వీళ్ళు చెప్పేటువంటి ఈ బోలేబాబా డైరీ కానీ ఈ ప్రీమియర్ డైరీ కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే గీ సప్లై చేస్తూ ఉన్నాయి. సో ఈ కొన్ని సంస్థలే ఈ చేజెక్కించుకొని ఒక సిండికేట్ లాగా ఉండి గీ డిమాండ్ని పెంచడము లేదంటే రేట్లు పెంచుకోవడము చేస్తూ కాస్త దేవస్థానం యొక్క డబ్బుల్ని ఎక్కువ డ్రా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వైడ్ స్ప్రెడ్గా చేసి అన్ని కంపెనీలని ఇన్వాల్వ్ చేసుకున్నట్టే కాంపిటేటివ్ ప్రైజ్లో L1 L2 మామూలుగా ఎవరికైనా L1 ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. దానిలో భాగంగానే ఒక పద్ధతి ప్రకారంగా ప్రొసీజరల్ ప్రకారమే జరిగింది. ఎక్కడ కూడా ప్రొసీజరల్ ల్యాబ్స్ ఏమీ జరగలేదు.